హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వర్డ్ అనాలజీలో యాంటనిమ్స్ 30+ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ థింగ్ ఏంటిదంటే, మీరు క్వశ్చన్ పేపర్లో వర్డ్ అనాలజీ అని చెప్పేసి క్వశ్చన్స్ ఇస్తారు కదా. క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇందులో మనకి ఒకటే టైప్ ఉండదు, చాలా టైప్స్ ఉంటాయి. సినానిమ్స్, యాంటనిమ్స్, వర్క్ ప్లేస్, ఎనిమల్, సౌండ్, ఇట్లా డిఫరెంట్ మనల్ని అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ చూసినప్పుడు మీరు ఆ క్వశ్చన్ అనేది ఏంటిది అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అది యాంటనిమ్ ఇచ్చిరా, సినానిమ్ ఇచ్చిరా, వర్క్ ప్లేస్ ఇచ్చిరా, లేకపోతే టూల్ వర్క్ యూసేజ్ ఇచ్చిరా, మీరు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేస్తేనే అక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అనేది మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. అండ్ మీకు ఈ వర్డ్ అనాలజీలో మీకు కొత్త పేర్లు అనేవి ఇస్తారు. సో మీకు తెలియనియే చాలా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మాత్రం మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. దేనికి ఏం వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హాట్, కోల్డ్, హ్యాపీ, క్వశ్చన్ మార్క్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ ని చూడంగానే మనం ఐడెంటిఫై చేయాలి. ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా, యాంటనిమ్స్ అంటే ఏంటిది, అపోజిట్ వర్డ్స్ అని అంటాం. హాట్, కోల్డ్ ఇవి రెండు అపోజిట్ వర్డ్. అలానే హ్యాపీకి అపోజిట్ వర్డ్ ఏమొస్తుంది, సాడ్ వస్తుంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, బిగ్ స్మాల్ ఇవి రెండు అపోజిట్ వర్డ్స్. ఓకేనా? టాల్ కి ఏమొస్తుంది, అపోజిట్ వర్డ్ షార్ట్ వస్తుంది. ఇవి చాలా సింపుల్ క్వశ్చన్స్. ఓకే? నెక్స్ట్ క్వశ్చన్, రిచ్, పూర్ ఇవి రెండు అపోజిట్ వర్డ్స్. రిచ్ అంటే హ్యావింగ్ లాట్ ఆఫ్ మనీ, చాలా డబ్బులు ఉన్న వాళ్ళు రిచ్, తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు పూర్. ఓకేనా? అలానే స్ట్రాంగ్ కి అపోజిట్ వర్డ్ వచ్చి వీక్. స్ట్రాంగ్ అంటే పవర్ఫుల్, వీక్ అంటే పవర్ఫుల్ కాదు అన్నట్టు. అంటే నేను మీకు సింపుల్ గా చెప్తున్నాను. ఓకేనా? పవర్ఫుల్ అన్నట్టు స్ట్రాంగ్ అంటే. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుందంటే వీక్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, లైట్, డార్క్. లైట్ అంటే వెలుతురు, డార్క్ అంటే చీకటి. ఇవి రెండు అపోజిట్ వర్డ్స్. అలానే డేకి అపోజిట్ వర్డ్ ఏమొస్తుంది, నైట్ వస్తుంది. డే, నైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఓపెన్, క్లోజ్, స్టార్ట్. ఓకేనా? స్టార్ట్ కి ఆన్సర్ ఏమొస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్టార్ట్ మీన్స్ బిగిన్. సో స్టార్ట్ కి మనకి అపోజిట్ వర్డ్ వచ్చేసి ఫినిష్. లవ్, హేట్ ఇవి రెండు అపోజిట్ వర్డ్స్. లవ్ కి హేట్ అనేది అపోజిట్ వర్డ్. అలానే ఫ్రెండ్ కి అపోజిట్ వర్డ్ వచ్చేసి ఎనిమీ వస్తుంది. ఓకే? ఫ్రెండ్ మీన్స్ కంపెనియన్, ఎనిమీ మీన్స్ అపోనెంట్. ఓకే? గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్ కి అపోజిట్ వర్డ్ వచ్చేసి ఎనిమీ వస్తుంది. ట్రూత్, లై. ట్రూత్ అంటే నిజం మాట్లాడడం, లై అంటే అబద్ధం చెప్పడం. సో ట్రూత్ అండ్ లై అనేది రెండు అపోజిట్ వర్డ్స్. అలానే హానెస్ట్ కి ఏమొస్తుందంటే డిస్హానెస్ట్ వస్తుంది. హానెస్ట్ అంటే ట్రూత్ఫుల్, డిస్హానెస్ట్ అంటే నాట్ ట్రూత్ఫుల్ అని అంటాం. ఓకే? దీనికి డిస్హానెస్ట్ వస్తుంది, అపోజిట్ వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్లీ, లేట్ ఇవి రెండు అపోజిట్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను, మన స్కూల్ అనేది 9కి ఉందనుకోండి, మీరు 9 కన్నా ముందు 8:50కి వెళ్తే దాన్ని మనం ఎర్లీగా అని అంటాం. ఓకేనా? అంటే ముందుగా వెళ్తే ఎర్లీ అంటాం. ఒకవేళ 9 తర్వాత 9:30కి వెళ్ళింది అనుకోండి, 9కి స్కూల్ టైం, సో మీరు 9:30కి వెళ్తే దాన్ని ఏమంటాం, లేట్ అంటాం. సో ఎర్లీ అండ్ లేట్ ఇవి రెండు అపోజిట్ వర్డ్స్. సో ఫాస్ట్ కి అపోజిట్ వర్డ్ వచ్చేసి స్లో వస్తుంది. ఫాస్ట్ మీన్స్ క్విక్, స్లో అంటే నాట్ క్విక్ అన్నట్టు. ఫాస్ట్ అంటే, ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. సెల్, బై అంటే ఏంటిది, కొనుక్కోవడం. సెల్ అంటే అమ్మడం. ఇవి రెండు అపోజిట్ వర్డ్స్. అలానే గివ్ కి అపోజిట్ వర్డ్ వచ్చేసి టేక్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఎంటీ, క్వశ్చన్ మార్క్, క్లీన్, డర్టీ. క్లీన్ అంటే ఫ్రీ ఫ్రమ్ డస్ట్. ఓకేనా? డర్టీ అంటే మీన్స్ నాట్ క్లీన్. అంటే క్లీన్ అంటే క్లీన్గా ఉంది అని అన్నట్టు. డర్టీ అంటే క్లీన్ గా లేదు, చెత్త చెదాలతో ఉంది అన్నట్టు. అలానే ఎంటీకి అపోజిట్ వర్డ్ వచ్చేసి ఫుల్ వస్తుంది. ఎంటీ అంటే ఏం లేదు అన్నట్టు. ఫుల్ మీన్స్ కంప్లీట్లీ ఫిల్డ్ అన్నట్టు. ఫుల్ అంటే మొత్తం ఫిల్ అయి ఉంది అన్నట్టు. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఫుల్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్,
ఎబో బిలో. ఎబో అంటే హయ్యర్ పొజిషన్ అంటాం, బిలో అంటే లోవర్ పొజిషన్, అంటే పైన, బిలో అంటే కింద. ఇవి రెండు అపోజిట్. అలానే ఇన్సైడ్ కి అపోజిట్ వర్డ్ వచ్చేసి అవుట్ సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రేవ్, కోవర్డ్. బ్రేవ్ అంటే ఫియర్లెస్ పర్సన్ అని అంటాం, అంటే చాలా ధైర్యవంతుడు. కోవర్డ్ అంటే భయస్థుడు అన్నట్టు, అంటే భయపడే వ్యక్తి అన్నట్టు. అలానే విక్టరీ మీన్స్ విన్నింగ్. సో విక్టరీకి అపోజిట్ వర్డ్ వచ్చేసి డిఫిట్. డిఫిట్ అంటే లూజింగ్. గుర్తుపెట్టుకోండి, విక్టరీకి అపోజిట్ వర్డ్ వచ్చేసి డిఫిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంక్రీజ్, డిక్రీజ్. ఇంక్రీజ్ మీన్స్ గ్రో, డిక్రీజ్ మీన్స్ రెడ్యూస్ అన్నట్టు. ఇవి రెండు అపోజిట్స్. అలానే మ్యాక్సిమంకి ఏమొస్తుంది, మినిమం వస్తుంది. సో మ్యాక్సిమం అందరికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, యాక్సెప్ట్, రిజెక్ట్. యాక్సెప్ట్ అంటే అగ్రీ చేయడం అన్నట్టు, రిజెక్ట్ అంటే రిఫ్యూజ్ చేయడం. అంటే ఏం లేదు, తెలుగులో చెప్తామేనండి. యాక్సెప్ట్ అంటే ఒప్పుకోవడం అన్నట్టు ఏదన్నా ఒక విషయం, రిజెక్ట్ అంటే ఒప్పుకోకపోవడం. అలానే రిమెంబర్, అసలు రిమెంబర్ అంటే ఏంటిది, గుర్తు పెట్టుకోవడం. సో రిమెంబర్కి అపోజిట్ వర్డ్ వచ్చేసి ఫర్గెట్. అంటే ఏంటిది, మర్చిపోవడం. గుర్తు పెట్టుకోవడానికి అపోజిట్ వర్డ్ మర్చిపోవడం. సో మన ఆన్సర్ వచ్చేసి ఫర్గెట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పీస్, వార్. పీస్, వార్ రెండు అపోజిట్. పీస్ అంటే క్లామ్ కండిషన్, అంటే ప్రశాంతంగా ఉంది అన్నట్టు. వార్ అంటే అందరు గొడవలు పెట్టుకుంటారు కదా, సో అది సైలెంట్ గా ఉండదు అన్నట్టు. సో అలానే ఇప్పుడు నాయిస్. నాయిస్ అంటే లౌడ్ సౌండ్ అని అంటాం. అలానే నాయిస్ కి అపోజిట్ వర్డ్ వచ్చేసి సైలెన్స్ వస్తుంది. సైలెన్స్ మీన్స్ అబ్సెన్స్ ఆఫ్ సౌండ్. ఓకే, మన ఆన్సర్ వచ్చేసి సైలెన్స్. నాయిస్ కి అపోజిట్ వర్డ్ సైలెన్స్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఏషియన్, మోడర్న్. ఏషియంట్ మీన్స్ వెరీ ఓల్డ్, మోడర్న్ మీన్స్ కరెంట్ లేకపోతే న్యూ. జూనియర్ కి అపోజిట్ వర్డ్ వచ్చేసి సీనియర్ వస్తుంది. మీరు వర్డ్ అనాలజీలో దేనిలోనైనా ఒక క్వశ్చన్ ని ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయాలి, అది ఏంటిదని. తర్వాత ఈ పేరు ఎలా ఉంది దాన్ని బట్టి ఇంకొక పేరుని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, కైండ్, క్రూయల్. కైండ్ అంటే కేరింగ్, క్రూయల్ అంటే హార్ష్. ఓకేనా? పాజిటివ్ కి అపోజిట్ వర్డ్ వచ్చేసి నెగిటివ్. నెక్స్ట్ క్వశ్చన్, పబ్లిక్, ప్రైవేట్. పబ్లిక్ మీన్స్ ఓపెన్ టు ఆల్. ఓకేనా? ప్రైవేట్ మీన్స్ పర్సనల్, రిస్ట్రిక్టెడ్. పబ్లిక్ అంటే అందరికి అన్నట్టు, ప్రైవేట్ అంటే ఓన్లీ కొంతమందికి మాత్రమే. ఇవి రెండు అపోజిట్ వర్డ్స్. అలానే సింపుల్ అంటే ఈజీ. సో సింపుల్ కి అపోజిట్ వర్డ్ వచ్చేసి కాంప్లెక్స్ వస్తుంది. కాంప్లెక్స్ అంటే ఏంటిదంటే డిఫికల్ట్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, బిల్డ్, క్వశ్చన్ మార్క్, క్రియేట్, బ్రేక్. క్రియేట్ అంటే ఏంటిది, తయారు చేయడం అన్నట్టు. బ్రేక్ అంటే ఏంటిది, డ్యామేజ్ చేయడం అన్నట్టు, దాన్ని నాశనం చేయడం అన్నట్టు. అలానే సో బిల్డ్ కి అపోజిట్ వర్డ్ వచ్చేసి డిస్ట్రాయ్ వస్తుంది. బిల్డ్ అంటే ఏంటిది, కన్స్ట్రక్షన్ చేయడం. సో డిస్ట్రాయ్ అంటే దాన్ని మనం రీయూజ్ చేయడం అన్నట్టు. దీని ఆన్సర్ వచ్చేసి ఏంటిది, డిస్ట్రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, యాక్టివ్, క్వశ్చన్ మార్క్, పర్మనెంట్, టెంపరీ. పర్మనెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ విషయం తీసుకుంటే పర్మనెంట్ అంటే ఎప్పటికీ జాబ్ ఉండదు, టెంపరీ అంటే కొన్ని రోజులు మాత్రమే. అలానే యాక్టివ్ అంటే ఏంటిది, ఎనర్జెటిక్ అంటాం. సో యాక్టివ్ కి అపోజిట్ వర్డ్ వచ్చేసి లేజీ వస్తుంది. లేజీ అంటే ఎనర్జెటిక్ కాదు అన్నట్టు, నాట్ యాక్టివ్ అన్నట్టు. లేజీ రావచ్చు, లేకపోతే నాట్ యాక్టివ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, రైట్, క్వశ్చన్ మార్క్, పుష్, పుల్. పుష్ అంటే ఏంటిది, పుష్ మీన్స్ మూవ్ అవే, పుల్ మీన్స్ బ్రింగ్ క్లోజర్. పుల్ అంటే దగ్గరికి లాగడం, పుష్ అంటే దూరం నెట్టేయడం. సో అలానే రైజ్ అంటే ఏంటిది, అప్వర్డ్ డైరెక్షన్ అంటాం. రైజ్ మీన్స్ మూవ్ అప్వర్డ్. సో రైజ్ కి అపోజిట్ వర్డ్ వచ్చేసి ఫాల్ వస్తుంది. ఫాల్ అంటే డౌన్వర్డ్, రైజ్ అంటే అప్వర్డ్, ఫాల్ అంటే డౌన్వర్డ్. సో మన ఆన్సర్ వచ్చేసి ఫాల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హెవెన్, హెల్, ఒపోమెస్టిక్, పెసిమెస్టిక్. ఓకేనా? నేను ఆల్రెడీ ఆన్సర్ రాశాను, ఇక్కడే క్వశ్చన్ మార్క్ వచ్చింది, నేను జస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెవెన్, హెల్ ఇవి రెండు అపోజిట్ వర్డ్స్. అలానే ఒపోమిస్ట్ అంటే ఏంటిదంటే పాజిటివ్ థింకర్ అన్నట్టు, అంటే ఎప్పుడు
పాజిటివ్ గా థింక్ చేసే వాళ్ళని మనం ఒపోమిస్టిక్ అంటాం. పెసిమిస్ట్ అంటే ఏంటిదంటే నెగిటివ్ థింకర్స్, అంటే నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళని మనం పెసిమిస్ట్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, టఫ్, ఈజీ, స్వీట్, క్వశ్చన్ మార్క్. టఫ్ అంటే డిఫికల్ట్ అని అంటాం, ఈజీ అంటే సింపుల్ అంటాం. అలానే స్వీట్ కి అపోజిట్ వర్డ్ వచ్చేసి బిటర్. స్వీట్ అంటే టేస్టీ అని అంటాం, బిటర్ అంటే అన్ప్లీజెంట్ టేస్ట్ అని అంటాం, చేదు వస్తుంది అని అంటాం. సింపుల్ గానైతే స్వీట్ అంటే తీయ వచ్చిందంటాం, బిటర్ అంటే చేదు వచ్చిందంటాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నేను 3 క్వశ్చన్స్ రాశాను కదా, ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఏమొస్తున్నాయి అనేది మీరు నాకు కామెంట్ చేయాలి. ఓకేనా? 24th క్వశ్చన్ వచ్చేసి కరేజ్, ఫియర్, లా ఆఫ్ క్వశ్చన్ మార్క్. అక్కడ నేను ఆప్షన్స్ కూడా రాశాను కదా, నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి 24th కి ఆన్సర్ కి ఏమొస్తుంది అనేది. నెక్స్ట్ 25th క్వశ్చన్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, ఎంప్లాయర్, క్వశ్చన్ మార్క్. సేమ్ ఆన్సర్ ఏమొస్తుంది అనేది కామెంట్ చేయాలి. నెక్స్ట్ 26th క్వశ్చన్ అనేది చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమొస్తుందని కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ వేయండి, మీకు ఏ క్వశ్చన్ అర్థం అవ్వలేదని. ఓకేనా? నేను డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.